आंध्र प्रदेश के वजीर तालीम नारा लोकेश ने वालिदीन से अपील की है कि बच्चों की तालीम से कोई समझौता ना करें। इसी बीच उन्होंने प्राइमरी स्कूलों को अपर प्राइमरी स्कूलों में जम करने के मामले पर एमएलए चदलावाड़ा के सवाल का जवाब दिया। लोकेश ने कहा कि युवागलम पदयात्रा के दौरान ये मसला उनके इल्म में आया। उनका कहना है कि हर क्लास में एक टीचर रखना हुकूमत का हदफ है और तलबा की तादाद के मुताबिक टीचरों की तैनात किए जा रहे हैं। అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం. రాష్ట్రంలో 10/6/2022న జియో నంబర్ 117 ప్రకారం 3వ, 4వ మరియు 5వ తరగతుల చదువుతున్న విద్యార్థులు గల 494 ప్రాథమిక పాఠశాలలను 428 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో విలీనం చేయటమైనది. వివరాలు అనుబంధంలో ఇవ్వటమైనది. సభ్యులు అడిగినట్లు అధ్యక్ష, 117 జియో వల్ల సుమారుగా 10 లక్షల మంది ఆ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు ఆనాడు నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష, ప్రజాప్రభుత్వం వచ్చే ముందల కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో